అర్హత లేని వాళ్ళకి ఇవ్వలేదు. వీళ్ళేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు తెలిసి తెలియని ఈ విషయంతో. నేను ఒక రైస్ మిల్లింగ్ బెల్ట్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికైనా అసలు వరి ధాన్యం విషయం, రైస్ మిల్లింగ్ విషయం మరి నాకంటే చాలా తక్కువ మందికి ఎక్కువ తెలుసునొచ్చు. ఈ విషయంలో కూడా నేను మరోమారు మనం చేస్తున్నా, 95% రైస్ మిల్లర్స్ చాలా మరి మంచిగా వాళ్ళ పరిశ్రమలు నడిపించుకున్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా మా గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. కానీ మీరు 100 కోట్ల గవర్నమెంట్ ప్రాపర్టీ మీ దగ్గర పెట్టుకొని మేము ఏదో గతంలో టీఆర్ఎస్లో ఉన్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకో టీఆర్ఎస్ మంత్రులకో మీకు పైసలు ఇచ్చి నడిపించుకుంటుంటే అది ఇప్పుడు కుదరదు. ఒక విషయం చెప్తున్నా, బాధ్యతారహితమైన ఆరోపణలు కొందరు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ నేను నీతి నిజాయితీ ఈ 30 ఏళ్లలో ఎవరు ప్రశ్నించలేదు. నేను రైస్ మిల్లర్ నుంచి పైసలు తీసుకోవడం కాదు కదా, వాళ్ళకి కలవడమే తక్కువ. వాళ్ళు సంఘం ద్వారా వస్తే తప్పితే ఎవరో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దానికి అన్నిటికీ జవాబు ఉండదు. అదేవిధంగా ఇది రెండో విషయం. ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా ధాన్యము అప్పుడు సేకరించినప్పుడు, ఉదాహరణకు పోయిన రబీకి వాళ్ళు కస్టమ్ మిల్లింగ్కి రైస్ మిల్స్కి ఇచ్చిండ్రు. రైస్ మిల్స్కి ఇచ్చి చాలా అధ్వానపు పరిస్థితుల్లో స్టోరేజ్ ఉండే. అయితే 7 జూన్ 2023కి రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ ఈ ప్యాడీని మీరు ఆక్షన్ చేయండి, ఈ ప్యాడీ చాలా డిస్కలర్ అయి మొలకెత్తింది, ఇది డ్యామేజ్ డిస్కలర్ ప్యాడీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ మిల్లింగ్ ఇన్ టు రైస్ అండ్ ఆల్సో నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఇది రైస్ మిల్లర్లు ఇచ్చిన లెటర్ అప్పటి ప్రభుత్వానికి. Therefore, we humbly request the Honorable Minister for Civil Supplies to kindly issue necessary orders due to the reasons explained above for the inferior quality of paddy procured in Rabi 22-23 to conduct auction in open market sales due to the paddy getting less OTR. అంటే less OTR అంటే ఆ ప్యాడీ మిల్లింగ్ చేసిన బియ్యం తక్కువ వస్తుంది అని. ఓకే, ఇది అప్పుడు పోయిన ప్రభుత్వంలో రైస్ మిల్ అసోసియేషను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రిక్వెస్ట్ పెడితే అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆక్షన్ చేయాలని చెప్పి ముందుకు వచ్చిండ్రు, వాళ్ళే వచ్చిండ్రు. ఇదంతా ఈ నిర్ణయాలు కూడా అన్నీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఇవి చేసి వాళ్ళు ఆక్షన్ పెడితే గత ప్రభుత్వం ప్యాడీ ధాన్యం ఆక్షన్ పెడితే అప్పుడు వచ్చిన రేటు 1700 రూపాయలు. 1700 రూపాయలు. ఏది అప్పుడు ధాన్యం కేవలం 3-4 నెలల ఏజ్ ఉండే, అప్పుడే వాళ్ళు డ్యామేజ్ అయ్యని పెట్టినరు. ఇప్పుడు సంవత్సరం దాటింది, ఇంకా కొంత క్వాలిటీ తగ్గింది. బికాస్ స్టోరేజ్ అంటే అన్ని చోట్ల స్టోరేజ్ సరిగా లేదు. వాళ్ళు ఆ ధాన్యం ఆక్షన్ పెడితే 1700 రూపాయలు వచ్చింది. అయితే మేము ఆక్షన్ పెడితే ఎంత వచ్చింది? మేము ఆక్షన్ పెడితే దొడ్డు రకాల ప్యాడీకి వాళ్ళు 1700 పెడితే మాకు 2007 వచ్చింది. 2007 రూపాయలు పర్ క్వింటాల్. వాళ్ళు సన్న రకం ధాన్యానికి వాళ్ళకి 1700 వస్తే మాకు 2407 వచ్చింది. అంటే దీనికి దానికి కలిపి యావరేజ్ ప్రైస్ 2022 వచ్చింది. అప్పుడు 1700 వచ్చింది, ఇప్పుడు 2022 వచ్చింది. ఓ కుంభకోణం అంటున్నాడు కేటీఆర్. అరే నీ టైంలో నువ్వు అంటే అప్పటికిప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఎడిషనల్ ఇన్కమ్ 1110 కోట్లు, 1110 crores
additional income generated in open auction.